ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ 6.2 kgs వచ్చేసి వాటర్ అనేది రావట్లేదని చెప్తే మనం మళ్ళీ అక్కడికి వెళ్ళి చెక్ చేస్తున్నాం. అది ఎందుకు రావట్లేదు, ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం అయింది అనేది మీకు చూపెడతాను చూడండి. మిషన్ అనేది ఆన్ చేసి మనం నార్మల్ వాష్ అనేది పెట్టేసాం, ట్యాప్ కూడా ఆన్ చేసాం. వాటర్ అనేది ఇక్కడ చాలా తక్కువ ప్రెషర్తో వస్తున్నది. అది ఎందుకు వస్తుందంటే కస్టమర్ ఆల్రెడీ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకున్నాడు, అయినా కూడా వాటర్ అనేది ఇలాగే వస్తుంది, స్లోగా వస్తుందని కస్టమర్ చెప్తే మనం వెళ్ళాము ఇక్కడికి చెక్ చేయడానికి. అది మీకు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో మీకు కూడా చూపెడతాను. ఫిల్టర్ క్లీనింగ్ ఒకటే కాదు, దాంట్లో అన్నీ ఉంటాయి. వాల్ నుండి వచ్చే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వల్ల స్కేలింగ్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇదిగోండి, ఇది కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. మనం డ్రైన్ కూడా క్లీన్ చేద్దాం. ఇక్కడ చూసారా డ్రాప్ వాటర్ వస్తుంది, అది ఎలా క్లియర్ చేద్దాం మనం చూపెడతాను ఇప్పుడు. చూడండి, చాలా తక్కువ ప్రెషర్ వస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే టైమింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తాయి. ఇది ఇన్లెట్ వాల్ ఉంది కదా, ఇది పైప్ అనేది రిమూవ్ చేసుకుందాం. తర్వాత ఒక స్క్రూ ఉంది కదా, ఆ స్క్రూ కూడా ఇప్పేసాం. చూడండి, వాల్ అనేది ఇక్కడ స్కేలింగ్ అనేది ఎక్కువ ఉంది, హోల్ అనేది చిన్నగా అయిపోయింది కదా. ఈ స్కేలింగ్ వల్ల మనకు వాటర్ ప్రెషర్ అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, హోల్ అనేది పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు స్కేలింగ్ ఉంటుంది, అదంతా హార్డ్ వాటర్ కదా, హార్డ్ వాటర్ వల్ల మనకి స్కేలింగ్ అనేది వస్తుంది. ఇది మనం క్లియర్ చేసి పెట్టేసాం. ఇలా మనకు హోల్ అనేది పెద్దగా అయిపోయింది కదా, ఇప్పుడు ప్రెషర్ కూడా ఎక్కువనే వస్తుంది. అది కూడా మనం ఓపెన్ చేసి ఆ బ్లాక్ అంతా క్లీన్ చేస్తున్నాం. డ్రైన్ కూడా మొత్తం కెమికల్ వేసి వాటర్ అనేది క్లీన్ చేస్తూ ఉంటున్నాం. చూడండి ఎంత కచరా వెళ్తుందో దీంట్లో. మిషన్ అనేది తీసుకున్న కాంచెలు క్లీనింగ్ ఏ చేయలేదన్న, దానివల్ల మనకి ఇంత డస్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇదిగోండి, మీ మిషన్లో కూడా అలాగే స్కేలింగ్ అనేది డస్ట్ అనేది ఎక్కువ ఉన్నా మనకు కాల్ చేయండి, మనం వచ్చి చెక్ చేసి సర్వీస్ అనేది చేసిస్తాం. చూశారు కదా ఎంత డస్ట్ ఉందో. ఇంత డస్ట్ పెట్టుకొని మిషన్లన్నీ యూజ్ చేయకండి, చాలా హెల్త్ ప్రాబ్లం అవుతుంది. మనకు వాష్ క్వాంటిటీ అనేది రాదు, ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సర్వీస్ అనేది మీరు 6 monthsకి ఒకసారైనా 4 monthsకి ఒకసారైనా సర్వీస్ అనేది చేయించుకోండి. ఇలా క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటే మనకు మిషన్లో ప్రాబ్లమే రాకుండా ఉంటుంది. ఇదిగోండి, మనకు పైప్ అనేది పైన కూడా క్లీన్ చేసాం, ఇంకొంచెం ఉంది, అది కూడా మొత్తం క్లీన్ చేసి మనం మిషన్ అనేది స్టార్ట్ చేస్తాం. చూశారు కదా డస్ట్ ఎంత వస్తుందో, చాలా ఎక్కువ డస్ట్ ఎక్కువ ఫామ్ అయింది. ఇక్కడ పైప్ ఉంది కదా ప్లాస్టిక్, దీన్ని ఒకసారి పుషింగ్ చేస్తూ ఉంటే లోపల నుంచి డస్ట్ అనేది ఫామ్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అదిగోండి, క్లియర్ అంతా అవుతుంది దాంట్లో. చూసారా, అది ప్రెస్ చేస్తుంటే మనకు స్కేలింగ్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా ఈ స్కేలింగ్ వెళ్ళిపోవడానికి కింద డ్రైన్ పైప్ అనేది ఈ బ్లాక్ పైప్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మనకంతా క్లియరెన్స్గా అయిపోతుంది. అదంతా స్కేలింగ్ పట్టుకొని ఉంది, మొత్తం బ్లాక్ హార్డ్ వాటర్ ఉన్నట్టున్నాయి, మొత్తం పైప్ అంతా బ్లాక్ అయిపోయింది. అది కూడా క్లియర్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనకు ఫుల్గా కనిపిస్తుంది కదా. కొంచెం మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మరిన్ని టిప్స్ కావాలంటే మన వీడియోలో చూసుకోండి. మన వాషింగ్ మిషన్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా క్లియర్ అనేది చెప్తాను. ఇది కొంచెం చూడండి, ఇప్పుడైతే ఫుల్గా వాటర్ వస్తున్నాయి కదా, చూడండి ఎంత ఫుల్ ప్రెషర్తో వాటర్ వస్తున్నాయి. ఇది కూడా క్లీన్ చేసి పెట్టండి, అప్పుడు బ్లాక్గా ఉండే ఇప్పుడు ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ MDR.